మన దేశంలో మనం ప్రస్తుతం చూస్తే రోజు రోజుకి క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. వీధుల్లోకి వెళ్ళి వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి ప్రకటించడానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు ప్రస్తుతం ఎదురవుతున్నాయి. ఒకప్పుడు నేను భారతదేశంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ఆ ప్రాంతాలకు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి కోయ జాతుల్లో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉండేటువంటి మరి కొన్ని జాతుల వారికి సువార్త ప్రతి సంవత్సరం అక్కడే ఉండి వారితో పాటు ప్రతి వారము అంటే అక్కడే ఉండి ఒక వారం పాటు అక్కడే ఉండి సువార్తను ప్రకటించే వాళ్ళం. అప్పుడు మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. మేము ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి డిసెంబర్ నెలలో 1 నుంచి 31 వరకు ఆ నెల అంతా కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో సెమీ క్రిస్టమస్ అంటూ ఊరి మధ్యలోనే స్టేజ్ వేసి పాటలు పాడుతూ స్కిట్స్ చేస్తూ సువార్త ప్రకటించేవాళ్ళం. ఆ సమయాల్లో మాకు ఎలాంటి వ్యతిరేకత అప్పుడు ఉండలేదు, దేవుని కృపను బట్టి. మా ఊళ్ళోనే మేము ఇంటికి వీధికి వెళ్ళి ప్రతి వారం శనివారం సువార్త ప్రకటించేవాళ్ళం. అప్పుడు అందరూ ఎంతో ప్రేమతో స్వీకరించేవాళ్ళు, వినేవారు వాక్యాన్ని. కానీ ప్రియులారా, ఈ రోజులు అలా లేవు. ఈ రోజుల్లో మనం అంత స్వేచ్ఛగా సువార్తను ప్రకటించడానికి, క్రీస్తు యొక్క ప్రేమను గురించి ఇతరులకు బహిరంగంగా చాటి చెప్పడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లోనైతే అసాధ్యం. ఈ విధంగా రోజు రోజుకి మన భారతదేశంలో పరిస్థితులు చాలా భయంకరంగా పెరిగిపోతున్నాయి. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చ్ బిల్డింగ్స్ని కూలగొడుతున్నారు. అదేవిధంగా మరి సంఘముల మీద అంటే క్రైస్తవుల మీద ఎన్నో ఆంక్షలు, ఎన్నో రూల్స్, రెగ్యులేషన్స్ వస్తున్నాయి. క్రైస్తవులుగా ఉండాలి అనంటే ఒక భయాన్ని ప్రజలలో పుట్టిస్తూ ఉన్నారు. ఈ విధంగా రోజు రోజుకి ఎన్నో సమస్యలు, బాధలు క్రైస్తవులకి ఎదురవుతూ ఉన్నాయి. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులను చూస్తే మరి దేవుని యొక్క సువార్త ఆగిపోతుందా, దేవుని యొక్క పని ఆగిపోతుందా అని కొన్నిసార్లు మనకు ప్రశ్నలు వస్తుంటాయి. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు, ఆ రాజు ఇశ్రాయేలీయులని ఎంతగానో శ్రమ పెట్టారు, ఎంతగానో బాధ పెట్టారు. కానీ దేవుడు ఇశ్రాయేలీయులకు చేసినటువంటి వాగ్దానం ఏంటి? మీ సంతానాన్ని దీవిస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు, అనేక జనములకు మీరు ఆశీర్వకరంగా ఉంటానన్నారు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇశ్రాయేలులకు ఇచ్చాడు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తుల చేతిలో బానిసలుగా ఉండిపోయారు. అంటే ఆ పరిస్థితిని చూస్తే మరి దేవుని యొక్క పని ఆగిపోతుందా, దేవుని యొక్క వాగ్దానాలు ఆగిపోతాయా అని అనుమానం వస్తుంది. ప్రియులారా, ఏ విధంగానైతే ఆ రోజు ఐగుప్తుల బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులని దేవుడు ఏ విధంగానైతే విమోచించాడో, వారి యొక్క బానిసత్వంలో ఉన్నా కూడా దేవుడు ఏ విధంగానైతే ఇశ్రాయేలును విస్తరింపజేశాడో, అదేవిధంగా ఈరోజు కూడా క్రైస్తవులమైన మనము ఎన్ని సమస్యలు గుండా వెళ్ళినా, ఎన్ని బాధలు గుండా వెళ్ళినా దేవుడు మనను విస్తరింపజేస్తాడు. దేవుని యొక్క పనులు ఎప్పటికి కూడా ఆగవు. దేవుని యొక్క పనిని ఎవరు కూడా ఆపలేరు. దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరకుండా ఎవరు కూడా ఆపలేరు. ఎవరొచ్చినా, ఏ రాజు మారినా, ఏ ప్రధానమంత్రి మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా దేవుని యొక్క రాజ్య సువార్తను మాత్రం ఎవరు కూడా ఆపలేరు. ఇది మనం అందరం కూడా తెలుసుకోవాలి. మరి ఇది తెలుసుకొని మనం ఏం చేయాలి? దేవుడు తప్పకుండా తన యొక్క వాగ్దానాలను, తన కార్యాలను జరిగిస్తాడు అని తెలుసుకున్న మనము క్రైస్తవులుగా మన యొక్క పనేంటి, మన యొక్క బాధ్యతలేంటి అనే విషయాన్ని ఈరోజు మనం వాక్యంలో చూడబోతున్నాం. అంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు ఏ విధంగా తన వాగ్దానాలను నెరవేర్చుకుంటాడు, అదేవిధంగా దేవుడి యొక్క ప్రజలమైన మనము మన యొక్క పాత్ర ఏంటి, మన యొక్క బాధ్యత ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం నిర్గమకాండంలో చూడబోతున్నాం. లాస్ట్ వారంలో మనం నిర్గమకాండాన్ని ప్రారంభించాం, మొదటి అధ్యాయం కదా. ఈరోజు
మొదటి అధ్యాయము 8 నుంచి 22 వచనాలని మనం ధ్యానించబోతున్నాం. నిర్గమకాండము మొదటి అధ్యాయము 8 నుంచి 22 వచనాల వరకు. అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన ప్రజలతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగానున్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగింతము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారికి శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామేసేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తీ రాజు తమకాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరని అడిగెను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వచన భాగాల్లో మనం చూస్తే ఐగుప్తు రాజు ఇశ్రాయేలులని నానా విధాలుగా శ్రమ పెట్టడము, వాళ్ళు విస్తరింపకుండా ఆగడానికి వారిని కఠిన పనులు అప్పచెప్పడం, శ్రమ పెట్టడం, వాళ్ళని చంపేయడం, మగపిల్లలను చంపేయడం అనేటువంటి విషయాలని ఈ వచన భాగాలలో మనం చూస్తుంటాం. కానీ రాజు ఇశ్రాయేలీయులు విస్తరింపకుండా ఎన్నో శ్రమలు వారికి కలగజేశాడు. కానీ ఇశ్రాయేలీయులు పెరగకుండా ఆగిపోయారా? వాళ్ళు విస్తరించారంట. ఇంకా దేవుడు వారి యొక్క వంశాన్ని దీవించాడు. వారు ఇంకా ఎక్కువగా జనాభాగా వారు పెరిగిపోతున్నారు. ప్రియులారా, దేవుని యొక్క పనిని ఎవరు కూడా ఆపలేరు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వచన భాగాల్లో మనం ఇక్కడ గమనిస్తుంటాం. అయితే దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేశాడు కదా. ఇంతకీ ఆ వాగ్దానం మొదటిగా ఆదాముతో ఉంది. నువ్వు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అనేటువంటి వాగ్దానము అబ్రాహాముతో కొనసాగుతూ నీ జనాంగము అనేకులకు ఆశీర్వకరంగా ఉంటుంది అనేటువంటి ఆశీర్వాదం కూడా ఉన్నది. కానీ ప్రస్తుతం ఆ ఆశీర్వాదము నెరవేరుతున్నట్టుగా మనకు కనిపించడం లేదు ఆ పరిస్థితిలో. ఎందుకంటే వారు బానిసత్వంలో ఉన్నారు, వారిని నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, కఠినమైన పనులు అప్పజెప్తున్నారు. వారు ఇతరులకు ఆశీర్వకరంగా ఉండాలి, కానీ వీరే బానిసత్వంలో ఉన్నారు. కానీ
మనకు అలా కనిపించినప్పటికీ కూడా దేవుడైతే వారిని ఇంకా దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడు అనేటువంటి విషయాలని మనం గమనిస్తుంటాం ప్రియులారా. చూడండి, మనము లాస్ట్ వారంలో చూస్తే ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి ఎవరున్నారు? యోసేపు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఐగుప్తులో ప్రధానమంత్రిగా యోసేపు ఉన్నాడని యోసేపుకు సంబంధించినటువంటి కుటుంబం అందరూ, తన తండ్రి, తన యొక్క అన్నదమ్ములు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడ సెటిల్ అయ్యారు? ఐగుప్తులో సెటిల్ అయ్యారు. ఐగుప్తులో సెటిల్ అయ్యి అక్కడే వాళ్ళ వంశాభివృద్ధి అక్కడే కొనసాగుతూ ఉంది. ఇది మనం గడిచిన వారంలో చూసినటువంటి విషయం కదా. సో ఇప్పుడు దానికన్నా ముందు విషయాలు మరి ఏం జరిగినాయి, తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని ఈరోజు మనం గమనిద్దాం. దేవుని యొక్క పనిని ఎవరూ ఆపలేరు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి 2 విషయాలను మనం తెలుసుకోవాలి ఈ వచన భాగాల్లో. మొదటి విషయం ఏంటంటే రాజు యొక్క పన్నాగం. 8 నుంచి 10 వచనాల్లో చూస్తుంటాం. 11 నుంచి 12 వచనాల్లో దేవుని యొక్క నమ్మకత్వం చూస్తుంటాం. 11 నుంచి 22 వచనాల వరకు దేవుని యొక్క నమ్మకత్వం అనే విషయాన్ని చూస్తుంటాం. చూడండి, మొదటిగా రాజు యొక్క పన్నాగం 8 నుంచి 10 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూస్తుంటాం. చూడండి, అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అప్పుడంటే ఇంతకన్నా ముందు వచనంలో మనం చూసాం కదా, 6 నుంచి 7 వచనంలో ఏముంది? యోసేపును అతని అన్నదమ్ములు అందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న దేశము వారితో నిండియుండెను. ఎవరితో నిండి ఉంది? ఏ దేశంలో ఉన్నారు? ఇప్పుడు ఇది ఈ సందర్భం జరిగిన తర్వాత అప్పుడు ఏం జరిగింది అంటే ఇప్పుడు చూస్తుంటాం ఈ యొక్క 8వ వచనంలో. అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. యోసేపును ఎరగని రాజు అంటే యోసేపు ఒకప్పుడు మా దేశానికి ప్రధానమంత్రిగా ఉండేవాడు. ఆయన ఇశ్రాయేలీయుడు. వాళ్ళ కుటుంబంతో పాటు ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చిందని వారు మాతో పాటు ఉన్నారు. యోసేపును బట్టి మా దేశం దీవించబడ్డది, ఆశీర్వదింపబడ్డది అనే విషయాన్ని తెలియని రాజు, యోసేపును ఎరగని రాజు, ఆ హిస్టరీ తెలియని రాజు, కొత్త రాజు ఒక ఆయన ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని ఏలనారంభించాడంట. అయితే ఈ యొక్క రాజు ఎవరో మనకు తెలియదు. అతని యొక్క పేరు మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ ఎవరు? ఒక క్రొత్త రాజు అని మాత్రం మనం తెలుసుకోవచ్చు. ఈయన మనం తర్వాత ఫరో అని కూడా అంటారు. ఫరో అంటే అతని యొక్క పేరు కాదు. ఫరో అనేది ఐగుప్తు దేశంలో, ఎస్పెషల్లీ ఐగుప్తు దేశంలో వారి యొక్క రాజును ఏమంటారు? ఫరో అంటారు. ఇప్పుడు మన దేశంలో మనం ఏమంటాము? ఇక్కడ అబుదాబిలో ఏమంటారు? షేక్ అని అంటారు కదా. అప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజులని ఫరో అని అనేవారు. ఇది ఒక పేరు, ఒక రాజుకు ఉండే పేరు కాదు, కానీ రాజులందరినీ ఫరో అని పిలిచేవారు. అయితే మనం గమనించినట్లయితే 9వ వచనం చూడండి. అతడు ఆ జనులతో ఇట్లనెను. ఈ రాజు, కొత్త రాజు వచ్చింది కదా, అతని పేరు మనకేంటో తెలియదు. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. చూడండి, ఇప్పుడు ఆ రాజు ఏమని భావిస్తున్నాడంటే వీళ్ళు మనకు థ్రెట్గా ఉన్నారు, వీళ్ళు మనకు ప్రమాదంగా ఉన్నారు. ఏంటనంటే వాళ్ళ జనాభా మన జనాభా కంటే ఎక్కువగా ఉన్నది, వాళ్ళు మనకంటే ఎక్కువగా విస్తరిస్తున్నారు, వాళ్ళు మనకంటే ఎక్కువగా బలిష్ఠులు. ఇది ఒక థ్రెట్ ఉంది. అయితే ఏంటి అంటే 10వ వచనంలో, వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తముగా జరిగింతము రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో. రాజుకి ఇక్కడ 2 భయాలున్నాయి. ఒకటేంటి? వీళ్ళు మనకంటే ఎక్కువగా విస్తరించిపోతారేమో, ఎక్కువ జనాంగం మనకంటే ఎక్కువగా ప్రజలు అవుతారేమో మన దేశంలో. రెండవది ఏంటంటే
ఎక్కువ జనాభా ఉంటే ఎప్పుడైనా మన శత్రువులు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు మన శత్రువులతో పాటు కలిసి మనకు వ్యతిరేకంగా యుద్ధం చేసి మన దేశం నుండి పారిపోతారు కావచ్చు, మన దేశం నుంచి వెళ్ళిపోతారు కావచ్చు అని రాజు ఇక్కడ భయపడ్డాడు. అందుకనే పన్నాగం వేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి అని ఇక్కడ పన్నాగం వేస్తున్నాడు. గమనించండి ప్రియులరా, ఈ యొక్క వచన భాగాల్లో మనం గమనించినట్లయితే రాజు యొక్క పన్నాగం మనం ఇక్కడ చూస్తుంటాం. ఏం చేయాలి మరి? వాళ్ళైతే ఆ దేశానికి థ్రెట్గా ఉన్నారు. కానీ మరి ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు చూడండి, తర్వాత వచనంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అంతకన్నా ముందు 10వ వచనంలో ఉన్నటువంటి మాట ఒకటి చూడండి. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగింతము రండి. యుక్తి అనే పదము ఇంతకన్నా ముందు మీరు ఎక్కడైనా విన్నారా? ఆదికాండంలో ఎక్కడ విన్నారు? సర్పము ఎలా ఉంటుంది? యుక్తి గలదిగా ఉన్నది కదా. సో ఇక్కడ మరి అదే పదాన్ని ఇక్కడ మనం ఎందుకు చూస్తుంటాం రిపీటెడ్గా అంటే, ఇక్కడ రాజు సాతానునకు సాదృశ్యంగా పనులు చేస్తున్నాడు. ఇక్కడ రాజు చేసేటువంటి పనులు సాతానుకు సాదృశ్యముగా అక్కడ పని జరిగిస్తున్నాడు. యుక్తిగా నడుచుకుంటున్నాడు, కన్నింగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. పిల్లరా, ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తుంటాం. సర్పము యుక్తి గలది, అది ఏం చేసింది? ఆదాము అవ్వలని సర్పము మోసం చేయడం అనేది మనం అక్కడ చూస్తుంటాం కదా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా రాజు కూడా సర్పములాగానే ఆలోచిస్తున్నాడు, అంటే సాతానులాగానే ఆలోచిస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళికల్ని చెడగొట్టాలనుకుంటున్నాడు. సాతాను ఏదెను తోటలో ఆదాము అవ్వలు దేవునితో మంచిగా చక్కగా సావాసం చేసుకుంటున్నటువంటి సమయాల్లో దేవునికి మనుషునికి ఉన్నటువంటి సంబంధాన్ని చెడగొట్టాలని సాతాను వచ్చి ఏం చేశాడు? సాతాను వచ్చి దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి పండును తినుమని హవ్వకు చెప్పినప్పుడు, అవ్వ తిన్నప్పుడు, అవ్వ వెళ్ళి ఆదాముకి ఇచ్చినప్పుడు, తద్వారా అందరూ పాపం చేసి దేవుని యొక్క శాపాన్ని పొందుకొని దేవునికి మానవునికి మధ్యలో గొప్ప ఎడబాటు అనేది మనం ఇక్కడ వస్తూ ఉండడం మనం ఇక్కడ చూస్తుంటాం. అంటే సాతాను ఎప్పుడైనా సరే దేవుని యొక్క ప్రణాళికలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. దేవుని యొక్క ప్రణాళికలు చెడగొట్టాలని, అవి జరగకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా మరి ఇశ్రాయేలీలు విస్తరింపకుండునట్లు, ఇశ్రాయేలీలో నుంచి వాగ్దానం చేయబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకుండా ఉండడానికి సాతాను రాజును ప్రేరేపించి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఇవన్నీ పన్నాగాలు ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు సాతాను రాజును ఉపయోగించుకొని. పిల్లలు, ఈరోజు సాతాను కూడా మన జీవితాల్లో కూడా అనేక పన్నాగాలు పన్నుతున్నాడు, అనేక పన్నాగాలు ఆలోచిస్తున్నాడు. ఏంటంటే సాతాను యొక్క అతి ప్రాముఖ్యమైన పన్నాగం మనము ఎవరము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవద్దని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవద్దని ఈ లోకంలో ఉన్నటువంటి లోకాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనకు ఇచ్చేసి, మనకు ఆశ చూపించి, ఇవే నిజమైన జీవితం అంటే ఈ లోకంలో అనుభవించాలి, సంతోషాలు అనుభవించాలి, సుఖ సంతోషాలుగా ఉండాలి, మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని సాతాను ఈ లోకంలో మనకు అనేక విషయాలను చూపించి, ఆశ చూపించి మనను దేవుని గురించి తెలుసుకోకుండా భ్రమ పెడుతున్నాడు. ఈ లోకంలో మన కనబడే అన్నిటినీ అందంగా మన కనులకు చూపించి మనను పాపంలో పడవేసి నిత్య నరకానికి తీసుకెళ్తున్నాడు. సాతానుకు మనం ఎవరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకోవడం ఇష్టం లేదు. తెలుసుకున్న మనము కూడా ఎవరం కూడా దేవునిలో ఎదగడము ఇష్టం లేదు. కాబట్టి అనేక తంత్రాలను, అనేక పన్నాగాలని ప్రయత్నిస్తుంటాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదగకుండా ఉండడానికి ఏదో శ్రమలను, బాధలను తీసుకొని వస్తాడు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగకుండా ఉండడానికి ఏదో టెంప్టేషన్స్ని, శోధనలను తీసుకొని వస్తాడు, అనేక పన్నాగాలని ప్రయత్నిస్తుంటాడు. ప్రియులారా, మనం యొక్క సాతాను పన్నాగాలను మనం జయించాలంటే, సాతానుకు మనం లోబడకుండా మనం విజయం సాధించాలంటే మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అవసరం. సాతాను యొక్క తలను చితకదొక్కినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహాయము మనకు అవసరం. ప్రియులారా, సాతాను చేతిలో ఒకవేళ మనం బందీలుగా ఉంటే
ఈ లోకంలో మనల్ని ఆడించి సుఖ సంతోషాలు అనుభవించేటట్టుగా చేసి దేవుడు అక్కర్లేదు అని మనకు చెప్పి మన నిత్య నరకానికి సాతాను తీసుకెళ్తాడు. కాబట్టి మనం ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. చాలామంది కూడా ఈ రోజుల్లో సాతాను యొక్క భ్రమలో ఉంటుంటారు. వారికి దేవుని గురించి చెప్పామనుకోండి, వాళ్ళు వినరు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే సాతాను వాళ్ళ యొక్క కనులకి, వాళ్ళ హృదయానికి భ్రష్టత్వం కలుగజేస్తాడు. దేవుని యొక్క మాటలు వినకుండా వ్యతిరేకతను తెలియజేస్తాడు. ప్రియులారా, మరి ఈ యొక్క సాతాను పన్నాగాలను జయించాలంటే మనకు దేవుని యొక్క సహాయము మనకు అవసరం. అందుకనే విశ్వాసులమైన మనము పరిశుద్ధతలో ఎదగడానికి దేవుని మీద ఆధారపడాలి. అదేవిధంగా ఇతరులు కూడా ప్రభును ప్రేమను తెలుసుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఈరోజే నేను వస్తున్నప్పుడు, మరి కారులో వస్తున్నప్పుడు కృష్ణవేణి అక్కగారు వాళ్ళ సాక్ష్యం చెప్తున్నారు. ఆమె ప్రార్థన బట్టి వాళ్ళ యొక్క అక్క వాళ్ళ కుమారుడు ప్రభు ప్రేమను తెలుసుకోగలిగాడు. ఆయన చాలా రోజులు ఇంకా హిందువులుగానే కష్టమైనటువంటి భయంకరమైనటువంటి వాళ్ళు హిందువులుగా వాళ్ళు బ్రతుకుతుండేవాళ్ళు, విగ్రహాలను పూజిస్తుండేవాళ్ళు. కానీ ప్రభు ప్రేమను తెలుసుకొని వాళ్ళు రక్షింపబడ్డారు అని వాళ్ళు సాక్ష్యం చెప్పడం జరిగింది. ప్రియులారా, ప్రార్థన ద్వారా ప్రతిదీ కూడా సాధ్యమే. మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా అనేక గొప్ప కార్యాలని ఆయన జరిగిస్తుంటాడు. సాతాను యొక్క పన్నాగాలని మనం జయించాలంటే ప్రార్థన మన యొక్క ఆయుధం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఇది మొదటి విషయం, సాతాను యొక్క పన్నాగం. రెండో విషయం ఏంటంటే దేవుని యొక్క నమ్మకత్వం. చూడండి 11 నుంచి 22 వచనాల్లో దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం చూస్తుంటాం. ఈ యొక్క రాజు యొక్క పన్నాగం వేసినప్పటికీ కూడా సాతాను యొక్క పన్నాగాలు ఏవి కూడా వర్కౌట్ కాలే, ఏవి కూడా పని చేయలేదు. దేవుడు తన నమ్మకమైన వాడు కాబట్టి సాతాను ఎన్ని శ్రమలు ఇచ్చినా, ఎన్ని విధంగా ఆలోచించినా దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరాయి. దేవుని యొక్క ఉద్దేశాలు ఇక్కడ నెరవేరాయి. దేవుని యొక్క పనులను ఎవ్వరు కూడా ఆపలేరు, అడ్డగించలేరు. లోకంలో ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎన్ని ధనవంతులైనా సరే దేవుని యొక్క పనిని ఎవ్వరు కూడా ఎప్పటికి కూడా ఆపలేరు. ఎన్ని పన్నాగాలు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కొత్త కొత్త రూల్స్ తీసుకొని వచ్చినా ఎవ్వరు కూడా దేవుని యొక్క పనిని ఆపలేరు. చూడండి ప్రియులారా, ఇక్కడ రాజు దేవుని యొక్క పనిని ఆపడానికి 3 పన్నాగాలు వేశాడు. రాజు ఇక్కడ దేవుని యొక్క పనిని ఆపడానికి 3 పన్నాగాలు వేశాడు. ఆ 3 పన్నాగాలు ఏంటో చూద్దాం, ప్రమాదాలు ఏంటో చూద్దాం. మొదటిది వెట్టి చాకిరి. 11వ వచనం చూడండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయ పీతోము రామేసేసను పట్టణములను కట్టిరి. గమనించండి, వెట్టి పనులు అంటే ఏంటనంటే ఫోర్స్డ్ లేబర్, బలవంతంగా పని చేయించడం, ఫోర్స్ఫుల్గా బలవంతం చేయించడం అన్నట్టు. అలా చేయించడానికి అధికారులను నియమించాడంట. అంటే వాళ్ళతో కఠినమైన పనులు చేయడానికి అధికారులను నియమించాడు. సూపర్వైజర్స్ని నియమించి వాళ్ళు కఠినంగా అంటే వెట్టి పనులు, వెట్టి చాకిరి వాళ్ళతో చేయిస్తున్నారంట. ఏంటి, ఎందుకోసం అంటే ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పట్టణములను కట్టించడానికి ఈ యొక్క పనిని వాళ్ళు జరిగిస్తున్నారు. వెట్టి పనులు అనేటువంటి పదాన్ని మరలా మనము సొలొమోను కాలంలో కూడా చూస్తుంటాం. ఆయన కాలంలో కూడా మొదటి రాజులు 11వ అధ్యాయం 28వ వచనంలో ఆ టైంలో కూడా వెట్టి పనులు చేయడం, వెట్టి చాకిరి చేయడం అనేటువంటి విషయాలు కూడా మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ గమనించండి, పీతోము అనేటువంటి ఈ యొక్క హీబ్రూ పదం, హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క ఇల్లు అని అర్థం. పీతోము అంటే రామేసేనను అంటే ఈ 2 పట్టణాలు ఉన్నాయి కదా, 2 పట్టణాలు. ఈ రామేసేనను అంటే రామ్సేస్ అనేటువంటి ఒక రాజు ఐగుప్తులో పూర్వం అంతకన్నా ముందు పరిపాలించేవాడు. కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ యొక్క పట్టణము కట్టబడింది. అంటే ఆ పేరు నాకు అర్థం ఏంటంటే రాజు యొక్క ఇల్లు అని అర్థం. గమనించండి, ఈ యొక్క 2 పదాల్లో కూడా దేవుని యొక్క ఇల్లు పీతోము, అదేవిధంగా రామసేస్ అనంటే రాజు యొక్క ఇల్లు. ఈ 2 పదాలను కూడా మనం ఇక్కడ ఈ మాటలకి మనం అర్థాన్ని కూడా మనం చూస్తుంటాం. అంటే ఇక్కడ ప్రత్యేకించి రాజు దేవుని కొరకు కాదు ఇల్లు కట్టేది. ఎవరి కొరకు కడుతున్నారు? తన కొరకు, రాజు కొరకు తాను ఇల్లును కట్టించుకుంటున్నాడు.
ఈ రెండు పట్టణాల యొక్క అర్థాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఇల్లు ఉంది, రాజు యొక్క ఇల్లు ఉంది. ఈ పట్టణాలకి అర్థము. కానీ రాజు మాత్రం తన కొరకు తన ఇల్లును, ఆస్తిని సమకూర్చుకోవడానికి, ధాన్యాన్ని సమకూర్చుకోవడానికి ఆయన కడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సందర్భం మీకు ఏమైనా గుర్తు చేస్తుందా? పట్టణాలను కట్టడం, ఇల్లులు కట్టడం. ఇంతకన్నా ముందు ఇక్కడ ఈ సందర్భం గుర్తవుతుందా? ఇంతకన్నా ముందు బాబేలు గోపురం కదా. ఆ బాబేలు గోపురంలో కూడా వాళ్ళు ఏమనుకున్నారు? ప్రజలు రండి పేరు సంపాదించుకుందాము, మనం అందరం పేరు సంపాదించుకుందాము రండని వారందరూ కలిసి దేవుని ఎక్కిపోదామని, ఆకాశమునకు ఎక్కిపోదామని వాళ్ళు ఏం చేశారు? బాబేలు గోపురమును వాళ్ళు కట్టుకున్నారు. ఇంతకీ వారందరూ ఒకే దగ్గర ఉండాలా, లేకపోతే చెదిరిపోయి వివిధ దేశాల్లో సెటిల్ అయ్యి దేవునికి సాక్షులుగా వాళ్ళు ఉండాలా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మీరు విస్తరించాలన్నాడు, అభివృద్ధి పొందాలన్నాడు. కానీ అక్కడ ఏమనుకున్నారు ప్రజలు? మేము విస్తరించము, మేము అభివృద్ధి పొందము, మేము ఇక్కడే ఉంటాము, మేము పేరు సంపాదించుకుంటామని వారన్నారు. ఇంతగా పేరు రావాల్సింది ఎవరికి? దేవునికి. ఏ నామమునకు ఘనత కలగాలి? దేవుని నామానికి ఘనత కలగాలి. కానీ వారేమనుకున్నారు? రండి మన పేరుకు మనం పేరు సంపాదించుకుందాం, మనకు రావాలి ఘనత, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చెప్పుకోవాలి. ఏంటి? ఓ వీళ్ళు ఇంత పెద్ద బాబేలు గోపురాన్ని కట్టారు అని చెప్పుకోవాలి, పేరు సంపాదించుకుందాం రండి అని వాళ్ళు ప్రయత్నించారు పేరు ప్రఖ్యాతల కోసం. ఇక్కడ కూడా రాజు కూడా ఎందుకు ఈ రెండు పట్టణాలను కట్టించుకుంటున్నాడంటే, ఈ పట్టణాలు ఆ రోజుల్లో రాజులు ఎందుకు కట్టించుకునేవారంటే ఈ పట్టణాలను కేవలము ధనధాన్యాలను స్టోర్ చేయడానికి, ఆయుధాలను సమకూర్చుకోవడానికి, ఆ సైన్యం అందరినీ కూడా పోషించడానికి ఈ యొక్క పట్టణాలు నిర్మించేవాళ్ళు. తద్వారా ఇతర దేశాలు భయపడాలి, ఓ ఆ దేశం వైపు వెళ్ళొద్దు, ఆ దేశంతో పాటు యుద్ధం చేయొద్దు. రెండు పట్టణాలు కేవలం సైనికుల కోసం మాత్రమే ఉన్నాయి. రెండు పట్టణాల్లో ఎంతో గొప్ప ధాన్యం ఉంది, కానీ గొప్ప సైనికులు అక్కడ ఉన్నారు, వారు మనం గెలవలేము అనేటువంటి భయాన్ని పుట్టించడానికి. అదేవిధంగా రాజును గురించి ఇతర దేశాలు గొప్పగా చెప్పుకోవడానికి ఈ రాజు తహతలాడి ఈ యొక్క ప్రజల చేత వెట్టి చాకిరి చేయించుకుని ఆ యొక్క పట్టణాలని ఆయన కట్టడము మనం ఇక్కడ గమనిస్తుంటాం. ప్రియులారా చూడండి, 12వ వచనం చూస్తే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. చాలా వెట్టి చాకిరి చేయిస్తున్నారు, చాలా కష్టపెడుతున్నారు. కానీ ఈ యొక్క ఇశ్రాయేలు మాత్రం ఏం చేస్తున్నారు? విస్తరిస్తున్నారు, ప్రబలుతున్నారు. దేవుడు వాళ్ళ యొక్క సంతానం దీవిస్తున్నాడు. వాళ్ళు గొప్ప ప్రజలుగా ఇంకా అక్కడ ఎదుగుతున్నారు. వాళ్ళ యొక్క సంతానం ఎదుగుతూనే ఉంది, దీవిస్తూనే ఉన్నాడు దేవుడు. కానీ అప్పుడు వీళ్ళు ఐగుప్తులు ఏమనుకుంటున్నారు? అసహ్యపడుతున్నారు. అబ్బా వీళ్ళని ఏం చేయాలి, ఇంకా ఇంత కష్టపెట్టినా, ఇన్ని పనులు చేయించినా వీళ్ళ జనాభా పెరుగుతుంది, ఇంకా వీళ్ళు విస్తరిస్తున్నారు అని అసహ్యపడ్డారంట, కోపపడ్డారంట, విసుక్కున్నారు. అసలు ఏం చేయాలి వీళ్ళని అని. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానము ఎప్పటికైనా నెరవేరుతుంది. దేవుడు అబ్రహాము యాకోబులతో చేసినటువంటి వాగ్దానము ఇక్కడ నెరవేరడం మనం చూస్తుంటాం. ఎన్ని శ్రమలైనా బాధలైనా దేవుడు తన సంతానాన్ని ఇస్రాయేలు వల్లే దీవింపజేస్తానన్నాడు. ఆ ఆశీర్వాదము శ్రమల మధ్యలో కూడా తన యొక్క ఆశీర్వాదం అనేది కంటిన్యూగా అవుతుండడం మనం చూస్తుంటాం. ఆదికాండము 28:14 వచనంలో చూస్తే దేవుడు చెప్పాడు, నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇస్రాయేలు వలె దీవింపజేస్తానన్నాడు. ఆ ఆశీర్వాదం ఇక్కడ నెరవేరడం మనం చూస్తుంటాం. అదేవిధంగా మరి 13వ వచనం చూడండి, ఇదే అధ్యాయంలో, ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమట్టి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. వీళ్ళు కావాలనే అన్ని పనులలో, ఇటుకలు తయారు చేసే పనులలో, మట్టి పనులలో, పొలం పనులలో, అన్ని పనులలో కావాలనే, కష్టపెట్టాలనే, విసిగించాలనే వాళ్ళు పని చేశారు. వాళ్ళని అట్లా పని చేయించారు, వాళ్ళతో విసిగించాలని. చేసిన పనినే మళ్ళీ చేయమనడం, అవసరం లేకున్నా దాన్ని చేయమనడం.
చేయమనడం అనేది విసిగించడమే ధ్యేయంగా, విసిగించడమే లక్ష్యంగా వాళ్ళు చిత్రహింసలు పెడుతూ వెట్టి చాకిరి వాళ్ళతో చేయించడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. వారి యొక్క ప్రాణములను విసిగించిరి అని ఉంది. ఇన్ని శ్రమల మధ్యలో దేవుడైతే వారిని విడిచిపెట్టలేదు, వారిని మరిచిపోలేదు. వారి పట్ల తన కృపను, కనికరాన్ని ఆయన కనపరుస్తూనే ఉన్నాడు. ఎన్ని కష్టాలు వాళ్ళు పెట్టినా కూడా దేవుడైతే వారిని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు అనేది చూస్తుంటాం. అంటే ఇక్కడ మొదటిగా ఫరో ఇశ్రాయేలీయులను లిమిట్ చేయడానికి, ఇశ్రాయేలీయులు మరి విస్తరింపకుండా ఉండడానికి మొట్టమొదటిగా ఫరో చేసినటువంటి కార్యం ఏంటి? గొప్ప పన్నాగం ఏంటి? ఒకటి పన్నాగం వెట్టి చాకిరి పనులు చేయించడం కదా, ఇది మొదటిది. రెండో పని ఏంటనంటే 15 నుంచి 22 వచనాలు చూస్తే ఇశ్రాయేలీయుల మగ పిల్లలని చంపివేయడం. చూడండి 15 నుంచి 22 వచనాల్లో ఉంటుంది. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. పిల్లరా, ఈ వచన భాగంలో మనం చూసినట్లయితే మంత్రసానుల పేర్లు రాయబడ్డది, కానీ ఎవరి పేరు రాయబడలేదు? రాజు పేరు రాయబడలేదు. చూసారా, దేవుడు కావాలనే బలవంతులని సిగ్గుపరచడానికి బలహీనులని ఆయన తన పని కొరకు ఎన్నుకున్నాడు. రాజు పేరు రాయబడలే, ఎవరో ఒక రాజు, కొత్త రాజు. కానీ ఇక్కడ వీళ్ళెవరు? మంత్రసానులు. క్లియర్గా షిప్రా మరియు పూయా అని వారి యొక్క పేర్లను ఆయన రాయించాడు. తర్వాత ఈ యొక్క షిప్రా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే బ్యూటిఫుల్, అందమైన అని అర్థం. పూయా అనేటువంటి ఈ యొక్క మాటకి అర్థం ఏంటంటే ఈ యొక్క ఐగుప్తీయుల యొక్క చరిత్రలో ఒక డానియల్ అనేటువంటి ఒక మంచి వ్యక్తి ఉండేవాడు, ఒక రాజు. ఆ రాజు యొక్క కూతురు పేరు ఈ యొక్క పూయా. సో అంటే ఈ యొక్క ఐగుప్తు దేశంలో కాదు, ఒక ఫేమస్ ఆ రోజులలో డానియల్ ఒక రాజు ఉండే, కానీ ఐగుప్తు దేశం కాదు, వేరే దేశం. సో ఆవిడ పేరు ఇక్కడ మనం చూస్తుంటాం అన్నట్టు. అంటే వాళ్ళ కూతురు పేరు, రాజు యొక్క కూతురు పేరు ఇక్కడ పూయా అనే పేరు మనం ఇక్కడ చూస్తుంటాం. అంటే వీరిద్దరూ బహుశా కొంతమంది క్రైస్తవ వేదాంతులు ఏమంటారంటే వీరిద్దరు కూడా ఐగుప్తి దేశానికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు బహుశా హెబ్రీయులు అని చాలామంది వేదాంతులు అంటారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా ఐగుప్తు దేశానికి సంబంధించిన పేర్లు కాదు, వేరే దేశానికి సంబంధించిన పేర్లు. హెబ్రీయులకు ఈ యొక్క మంత్రసానులుగా, అంటే హెబ్రీయులకు మంత్రసానులుగా ఉన్నారంటే బహుశా వీళ్ళు కూడా హెబ్రీయులై ఉండొచ్చు అనే విషయాన్ని కూడా కొంతమంది అంటుంటారు. అంటే వీళ్ళు ఐగుప్తు దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, కానీ హెబ్రీయులు అయి ఉండవచ్చు అని కొంతమంది మరి క్రైస్తవ వేదాంతులు అంటూ ఉంటారు ప్రియులారా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు బలవంతులను సిగ్గుపరచడానికి, దేవుడు బలహీనుల్ని తన పని కొరకు ఆయన ఎన్నుకోవడం మనం ఇక్కడ చూస్తుంటాం. చూడండి 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా. రాజు ఏమని ఆజ్ఞాపించాడు? మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు కాన్పు పీటల మీద మీరు ఎప్పుడైతే మీరు చేస్తున్నప్పుడు మగవాడైతే ఏం చేయాలి? మీరు అక్కడెక్కడే చంపివేయాలి. అక్కడక్కడే చంపేసినాం అనుకోండి, బ్లేమ్ ఉండదు. అది డెలివరీ అయ్యేటప్పుడు చనిపోయాడు అని బ్లేమ్ కూడా రాదు, రాజు మీద బ్లేమ్ కూడా రాదు. కాబట్టి మీ చేతుల్లో ఉంది కాబట్టి అక్కడే మీరు ఫినిష్ చేయండి, మగపిల్లలు అయితే చంపేయండి అని రాజు వాళ్ళకి చెప్పడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం అన్నట్టు. కానీ మంత్రసానులు ఏం చేశారు? దేవునికి భయపడ్డారు. వాళ్ళు దేవునికి భయపడి ఐగుప్తు రాజు ఆజ్ఞాపించినట్టు చేయక మగపిల్లలను వాళ్ళు బ్రతికరించారంట. మంత్రసానులు రాజుకు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డారు. రాజే వారిద్దరికి పిలిచి చెప్పాడు. రాజు చెప్పిన మాట వినకపోతే ఏమవుతుంది? మరణశిక్షనైనా ఎదుర్కొంటారు. కానీ మరణానికి కూడా భయపడక చనిపోయినా సరే నేను రాజు కాదు భయపడాల్సింది, రాజు కంటే గొప్ప దేవుడు అయినటువంటి ఆ దేవాది దేవునికి
నేను భయపడాలి అనే ఉద్దేశాన్ని వాళ్ళు ఆలోచించి దేవునికి భయపడ్డారు, రాజుకు భయపడలేదు. ప్రియులారా, మనం చూసినట్లయితే మనం చాలాసార్లు దేవుని యొక్క వాక్యానికి విరోధమైనది ఏదైనా కూడా మనము కొందరికి భయపడి, మన ప్రభుత్వానికి భయపడో, మన తల్లిదండ్రులకు భయపడో, మన స్నేహితులకు భయపడో, మన చుట్టూ ఉన్న వాళ్ళకు భయపడో, అది దేవునికి అసహ్యమైన, అది వాక్యానికి విరోధమైన కూడా ఎవరికో భయపడో మనము ఆ పని చేసేస్తుంటాం, ఆ పాపాలు చేసేస్తుంటాం. మనకు దేవుని భయం కన్నా మనుషుల భయం ఎక్కువ. వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తాం, కానీ దేవుడేమనుకుంటాడో అని ఆలోచించాం. ఎందుకంటే దేవునికి ప్రస్తుతం కనబడతలేడు కాబట్టి, ఫిజికల్గా నీ దగ్గర లేడు కాబట్టి ఇట్స్ ఓకే, నడుస్తుంది అని అనుకుంటున్నావు నువ్వు. కానీ దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. పిల్లరా, మనందరం కూడా స్ట్రగుల్ అయ్యే ఒక గొప్ప సమస్య ఏంటంటే మనము మనుషులకే ఎక్కువ భయపడతాం, దేవునికి ఎక్కువ భయపడం. అర్థమవుతుందా? దేవునికి ఎక్కువ భయపడం, మనుషులకే భయపడుతుంటాం. మనుషులకు భయపడి మనుషులను సంతోషపరచాలని, మనుషుల ముందు ఏ మాటలు పడద్దు అని, మనుషుల ముందు మంచోన్ని అని అనిపించుకోవాలని దేవునికి వ్యతిరేకమైన పనులు కూడా చేసేస్తాం, వాక్య వ్యతిరేకమైన పనులు కూడా చేసేస్తూ ఉంటాం. కానీ ప్రియులరా, మనం భయపడాల్సింది మనుషులకు కాదు, దేవునికి భయపడాలి. అలా అని మనుషులు అందరికీ భయపడద్దనంటే తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వద్దు, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వద్దు అని కాదు ఇక్కడ ఉద్దేశం. వాక్య వ్యతిరేకమైన విషయాలు ఎవరైనా మిమ్మల్ని చేయమన్నప్పుడు, దేవునికి అసహ్యమైన కార్యాలు ఎవరైనా మిమ్మల్ని చేయమన్నప్పుడు మీరు వారి మాట వినాలా, దేవుని మాట వినాలా? దేవుని మాట వినాలి. రేపు మాపు మన దేశంలో ఒక రూల్ వచ్చింది అనుకోండి, అందరూ కూడా విగ్రహాలనే పూజించాలి అని ఒక రూల్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలా, ప్రభుత్వానికి భయపడాలా? దేవునికి భయపడాలి కదా. ఈ విషయాలలో మనము దేవునికే భయపడాలి. మన విశ్వాసమును గురించి కీలకమైన అంశాలలో ఎవరైనా అవి చేయొద్దు, ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మొద్దు, ఆయన మొక్కద్దు, ఆయన చర్చికి వెళ్ళొద్దు అని ఎవరైనా చెప్పారనుకోండి, వారి మాట మనం వినక దేవుని యొక్క మాటకే మనము విధేయత చూపించాలి అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ఈ మంత్రసానులకు తెలుసు, రాజు యొక్క మాటకు అవిధేయత చూపెడితే, రాజు యొక్క మాట వినకపోతే చంపివేస్తారని తెలుసు. అయినా కూడా వాళ్ళు ధైర్యంతో రాజు చెప్పిన మాట వినకుండా దేవునికి భయపడి ఆ యొక్క మగ పిల్లలని చంపివేయలేదు. అదేవిధంగా వాళ్ళు ఒక మాట అన్నారు. పిల్లలు గమనించినట్లయితే అంతకన్నా ముందు మనం ఒక విషయం చూడాలి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 28 నుంచి 29 వరకు మనం చూస్తే ఈ విధంగా ఉంది. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు నా నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. అందుకు పేతురు, అపోస్తులను మనుషులకు కాదు, దేవునికే మేము లోబడవలెను కదా అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ పేతురు ప్రసంగిస్తున్నప్పుడు, పేతురు వాక్యం చెప్తున్నారు, అతనికి వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నారు, మేము ఇదివరకే నీకు ఎన్నోసార్లు చెప్పినాం బోధించద్దని, కానీ ఇంకా మీరు ఎందుకు బోధిస్తున్నారు దేవుని యొక్క వాక్యం అని అంటే, మేము ఎవరికి భయపడాలి? ఇప్పుడు మీకు భయపడాలా, దేవునికి భయపడాలా అని పేతురు అనడం మనం చూస్తుంటాం. ప్రియులారా, మన జీవితాల్లో కూడా అలాంటి మన విశ్వాసానికి కొన్నిసార్లు ఛాలెంజెస్ ఏర్పడతాయి, కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు మనం స్టాండ్ తీసుకోవాలి. మనం దృఢంగా స్టాండర్డ్గా మనం నిలబడి మన విశ్వాసం కొరకే మనం నిలబడాలి, కానీ మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం కాదనవద్దు. పిల్లరా, మీకు అలాంటి సందర్భం ఎదురైతే మీరు ఏం చేస్తారు అని అడిగితే, మేము దేవునే పట్టుకొని ఉంటాం, మీ విశ్వాసంలో ఉంటాం అని మీరు అంటారు. కానీ అలాంటి పరిస్థితి వస్తే, అలాంటి సందర్భం ఎదురైతే, ఎవరైనా డబ్బులు ఇస్తామంటే దేవునైనా ప్రభు అయిన యేసుక్రీస్తునైనా వదిలేస్తారు. ప్రియులారా, ఈ అబుదాబిలోనే ఒక వ్యక్తి ఉండే, ఒకప్పుడు మన సంఘానికి 2-3 సార్లు వచ్చాడు. ఆయన పేరు నేను చెప్పాను. అయితే ఆయన కొన్ని రోజులు వచ్చాడు, 2-3 సార్లు వచ్చాడు అంతే. తర్వాత
వేరే దేశానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు, వేరే దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు ఉద్యోగం ఇస్తాము, డబ్బులు ఇస్తాము అని అంటే క్రీస్తుని వదిలేశాడు, దేవుని వదిలేశాడు. ఇప్పుడు వేరే మతాలను ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇలాంటి విశ్వాసము అసలు విశ్వాసమే కాదు. మన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి, మన విశ్వాసానికి కొన్ని ఛాలెంజెస్ ఏర్పడుతుంటాయి. కానీ మనం దృఢంగా, స్టాండర్డ్గా మన విశ్వాసం కోసం మనం నిలబడాలి. సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తే అపోస్తుల యొక్క పని ఏమైంది? శిష్యుల యొక్క పని ఏమైంది? ఇంతకీ యేసుక్రీస్తే పని ఏమైంది? చంపివేశారు, నిందించారు, హింసించారు, కొరలతో కొట్టారు, సిలువ వేశారు, అవమానించారు, రాళ్లతో కొట్టారు. కానీ అయినా వారు వెనుదిరిగారా? వెనుదిరగలేదు. వారు ముందుండి నిలబడ్డారు. ప్రియులారా, నిజంగా మన విశ్వాసానికి అలాంటి పరీక్షలు ఎదురవుతున్నప్పుడు తప్పకుండా మనము నిలబడాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చూడండి 18వ వచనం. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకరించితిరి? ఈ పని ఎలా చేసిదిరని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి యుందురని వారితో చెప్పిరి. గమనించండి, ఇక్కడ వీరు అబద్ధం ఆడారా అని అంటే కొంతమంది ఏమంటారంటే అబద్ధం ఆడలేదు కానీ జ్ఞానయుక్తంగా ఆన్సర్ ఇచ్చారు అని చాలామంది అంటూ ఉంటారు. ఏంటి అంటే బహుశా ఈ యొక్క హెబ్రీ స్త్రీలు వారు ప్రసవించేటప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగానే ప్రసవం జరగడానికి దేవుడు కృప చూపించాడు కావచ్చు. మరి ఈజీగా దేవుడు కృప చూపించి మంత్రసానుల యొక్క పని వాళ్ళ యొక్క అవసరం లేకుండానే వాళ్ళు ముందుగానే ప్రసవించారు కావచ్చు, మనకు తెలియదు. కానీ దేవుడు అయితే ఇక్కడ కృప చూపించాడు. వీళ్ళు కూడా ఇక్కడ అబద్ధం ఆడినట్టుగా మనం క్లియర్గా మనం చూడం, కానీ బైబిల్లో లేదు వాళ్ళు అబద్ధం ఆడారు అని ఇక్కడ మనం ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ వాళ్ళు జ్ఞానయుక్తంగా ప్రవర్తించారు అని మాత్రం మనం ఇక్కడ చెప్పగలుగుతాం. ప్రియులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే బహుశా దేవుడు వారి ఏళ్ళ కృప చూపించి వారు రాకముందే వారిని వారు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా డెలివరీ కావడానికి కృప చూపించాడు అని మనం ఇక్కడ అనుకోవచ్చు. చాలామంది క్రైస్తవ వేదాంతులు ఆ విధంగా నమ్ముతుంటారు. ప్రియులారా, అయితే మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఇలాంటి అబద్ధాలు ఆడచ్చా అని అంటే అబద్ధాలు ఆడవద్దు. కానీ ఇది వెరీ యూనిక్ సిచ్యువేషన్. అది కూడా వారు జ్ఞానయుక్తంగా ఈ యొక్క మాటలను వారు అన్నారు, వాళ్ళు ప్రవర్తించారు. కానీ క్రైస్తవులమైన మనం ఎన్ని విషయాల్లో కూడా ఎప్పుడు కూడా అబద్ధం ఆడవద్దు. వాళ్ళు అబద్ధం ఆడారు కదా అని మీరు అనుకొని మనం కూడా ఆడితే ఏం కాదు అని మీరు అనుకోకండి, ఓకేనా? సో అబద్ధం ఎప్పుడు కూడా చెప్పకూడదు. 20వ వచనం చూడండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. అయితే ఈ మంత్రసానులు అనేవారు ఎవరంటే వారికి పిల్లలు లేరు. ఎలాంటి పిల్లలు లేని వారినే మంత్రసానులుగా ఆ సమయంలో వాళ్ళు ఆ పనిని అప్పచెప్తారు. అంతవరకు వాళ్ళకి ఎలాంటి పిల్లలు కూడా లేరు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళు దేవునికి భయపడినందున ఆ మంత్రసానులకు మేలు చేశాడు. ఏ మేలు? వారి యొక్క జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాను. ఎవరికి? మంత్రసానులకి. దేవుడు వారి యొక్క కార్యాలను బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు, వారి సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. పిల్లరా, దేవుని యొక్క పని కొరకు దృఢంగా మనం నిలబడితే, అది ఎంతటి శ్రమైన బాధ అయినా కూడా మనం స్టాండర్డ్గానే మనం నిలబడితే ధైర్యంగా, దేవుడు తప్పకుండా ఆయన మనను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కొన్నిసార్లు ఆయన కొన్నిసార్లు ఆయన యొక్క సేవలో మనకు సమస్యలు, బాధలు ఎదురవుతుండవచ్చు. క్రైస్తవులుగా బ్రతుకుతున్నప్పుడు కూడా మన ఆత్మీయ స్థితిలో కూడా కొన్ని బాధలు, శ్రమలు ఎదురవుతుండవచ్చు. కానీ మనం నిలబడితే దేవుడు మనం బలంగా వాడుకుంటాడు. ప్రియులారా, మాకు కూడా మా యొక్క కుటుంబ జీవితంలో కూడా మాకు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాం, ఎన్నో బాధల గుండా వెళ్ళాం. ఇక అనారోగ్య బాధలు, చాలా సమస్యలు, చాలా బాధలు, ఇక మీకు వివరించలేని ఆ బాధలని, చాలా భయంకరమైనటువంటి బాధలు గుండా వెళ్ళాము. ఆ సమయంలో చాలామంది వచ్చి, మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా,
మీకెందుకు ఇలాంటి బాధలు శ్రమలు అని చాలామంది మా దగ్గరికి వచ్చి దేవుని వదిలేయండి అని చెప్పారు. దేవుని పరిచయం మీరు ఆపివేయండి, మీ దేవుడు ఏమని చేశాడు మీకు అని అన్నారు. కానీ ఆ సమయంలో మా నాన్నగారు మమ్మల్ని అందరినీ విశ్వాసంలో చాలా బలపరిచారు, మనల్ని ప్రోత్సహించారు. ఎలాంటి శ్రమలైనా బాధలైనా మనం మరణించినా కూడా ప్రభును మాత్రం ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు నాన్న అని మా నాన్నగారు మా కుటుంబం అందరినీ కూడా బలపరిచేవారు. అందును బట్టి దేవుడు మా కుటుంబాన్ని దీవించాడు. మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఎక్కువ మంది ప్రభు యొక్క పరిచర్యలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు మరి ఆ శ్రమలు మాకు అనుగ్రహించాడు. ఆ శ్రమల్లో బలంగా ఉండడానికి ఆయన కృప అనుగ్రహించాడు. బలంగా ఉండడాన్ని బట్టి ఆయన మనల్ని దీవించాడు. బహుశా మీలో ఉన్నవారు కొందరు నానా రకాలమైనటువంటి సమస్యల గుండా శ్రమల గుండా వెళుతుండవచ్చు. మీరు ప్రభు యందు విశ్వాసం ఉంచారని మీ కుటుంబ సభ్యుల మిమ్మల్ని మరి నిందించవచ్చు, ఎగతాళి చేయవచ్చు, గేలి చేయవచ్చు. కానీ ప్రియులారా, మీ విశ్వాసంలో దృఢంగా ఉండండి, దేవుడు సాయం చేస్తాడు. అదేవిధంగా మీరు క్రీస్తుని నమ్ముకున్నందుకు మీ పని ప్రదేశంలో మీకు కష్టాలు ఎదురవుతుండవచ్చు. చాలామంది మిమ్మల్ని చూసి ఎగతాళి చేయవచ్చు, వీడు క్రీస్తు బిడ్డ అని మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. కానీ దృఢంగా నిలబడండి, దేవుడు మీ యొక్క విశ్వాసాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, దేవుడు ఎప్పటికి కూడా మనను విడువడు, ఎడబాయడు. ఆయన మీద కనిపెట్టుకొని ఉండండి, ఆయన మీద ఆధారపడి ఉండండి, దేవుడు తప్పకుండా కృప అనుగ్రహిస్తాడు. ఇది రేపు మొదటిగా ఫరో ఇశ్రాయేలును విస్తరింపకుండా ఆపడానికి ఏం చేశాడు? వెట్టి చాకరీ చేయించాడు. రెండోది ఏం చేయించాడు? మగపిల్లలని చంపివేయించాడు. మూడోది ఏం చేశాడు తెలుసా? 22వ వచనం చూడండి. హెబ్రీయుల ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయమన్నాడు. 22వ వచనం. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని తన జనులందరికీ ఆజ్ఞాపించాను. చూడండి, మూడో పన్నాగం ఏంటి? పుట్టిన మగపిల్లలను ఏం చేయమన్నాడు? నదిలో పారవేయమన్నాడు. ఈ సందర్భం మీకు ఏమైనా గుర్తు చేస్తుందా? వండర్ఫుల్. హేరోదు రాజు కూడా ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా చంపివేయమని ఆజ్ఞాపించాడు. కానీ గమనించండి, ఈ 2 సంఘటనలలో ఏ విధంగా ఆ యొక్క ఆజ్ఞ నెరవేరిందో, ఏ విధంగా సైనికులు అయినా కానీ ఆ యొక్క మగపిల్లలను చంపివేశారో మనకు రాయబడలేదు, చెప్పబడలేదు. కానీ దేవుడైతే ఈ సందర్భంలో మోషేను రక్షించాడు కదా. అదేవిధంగా హేరోదు సమయంలో దేవుడు ఎవరిని రక్షించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అక్కడ రక్షించడము మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, ఈ 2 సంఘటనలు అదే జరిగాయి, కానీ దేవుడైతే రక్షించాడు తన ప్రజలని. ఈ యొక్క 3 సంఘటనలు మనం చూసినట్లయితే రాజు ఇశ్రాయేలుల మీద చాలా వెట్టి చాకరీ చేయించాడు, చిత్రహింసలు పెట్టాడు, విసిగించాడు, మగపిల్లలను చంపివేయమన్నాడు. ఇవన్నీ చేసి దేవుని యొక్క ప్రణాళికలను ఆపివేయాలనుకున్నాడు. కానీ ఆపాడా? ఆపలేదు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అనేటువంటి దేవుని యొక్క ఆజ్ఞను ఎవరు కూడా ఆపలేకపోయారు. ఆ వాగ్దానాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. ఎంత గొప్ప రాజులైనా, ఎంత గొప్ప రాజ్యాలు వచ్చినా, ప్రభుత్వాలు మారినా దేవుని యొక్క వాగ్దానాన్ని మాత్రం ఎవరు కూడా ఇక్కడ ఆపలేకపోయారు. ప్రియులారా, ఇక్కడ రాజు ఈ యొక్క సృష్టి క్రమాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. ఆ సృష్టి క్రమం ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అనేటువంటి సృష్టి క్రమాన్ని ఆపడానికి, చంపడానికి ప్రయత్నించాడు. అందుకనే దేవుడు ఆ ఫరోకి ఏ విధంగా బుద్ధి చెప్పాడు తెలుసా? ఆ సృష్టి క్రమం, దేవుడు సృష్టిని ఏ విధంగా అయితే సృష్టించాడో దానికి రివర్స్గా చేస్తూ ఆ యొక్క సూచక్రియలన్నీ చేశాడు. ఆ రివర్సల్గా సూచక్రియలు ఏమేం జరిగాయి? ఆ నది ఏ విధంగా మారింది? రక్తంగా మారింది. ఆ భూమిపై ఉన్నటువంటి జీవులు, కప్పలు అవన్నీ కూడా ఏమయ్యాయి? చచ్చిపోయాయి. తర్వాత ఇంకొక సూచక్రియ ఏంటి? దేవుడు ఆ యొక్క సముద్రాన్ని వేరు చేసి ఆరిన నేల ఏర్పరిచాడు. ఎప్పుడు? ఆదికాండంలో. సముద్రాన్ని 2 అంటే జలములను వేరుపరిచి ఆరిన నేల ఏర్పరిచి అప్పుడు సృష్టి నిర్మించాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులు నడిచిన తర్వాత, ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రం గుండా నడిచిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు?
మూసేశాడు. అప్పుడు మరలా అందరూ కూడా మరణించారు. అంటే దేవుడు తాను చేసినటువంటి సృష్టికి కార్యాన్ని రివర్స్ చేస్తూ ఒక గుణపాఠాన్ని నేర్పించాడు ఫరోకి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అయితే మగపిల్లలను ఎందుకు చంపివేయాలనుకున్నాడంటే, మగపిల్లలు సైన్యంలో ఉంటారు. మగపిల్లలు సైన్యంలో ఉంటే ఇశ్రాయేలు సైన్యం ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయితే ఐగుప్తుల మీదకే వ్యతిరేకంగా పోరాటం చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో మగపిల్లలను చంపివేయమన్నాడు. ప్రియులారా, మగపిల్లలు ఉంటే వాళ్ళు ఇంకా పెద్దయి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి సంతానం పెరుగుతుంది, మరి ఇంకా వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది అనేటువంటి భయం వారిలో ఉన్నది. కానీ మరి ఆడపిల్లలు ఎందుకు బతికివేయమన్నాడు అంటే, ఆడపిల్లలు యుద్ధం చేయలేరు. ఆడపిల్లలు ఉంటే ఐగుప్తులే ఆడపిల్లలను పెళ్లి చేసుకొని వారిని ఉపయోగించుకొని ఐగుప్తుల జనాభా పెంచుకోవచ్చు, ఐగుప్తుల జనాభా పెరగవచ్చు, సైన్యం పెరగవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆడపిల్లలని అక్కడ చంపివేద్దని ఆజ్ఞాపించాడు. పిల్లలు గమనించండి, ఎందుకు ఇక్కడ ఫరో మగపిల్లలను చంపివేయమన్నాడంటే, మీకు గుర్తుందా, సాతాను చేతిలో ఫరో వాడబడుతున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఎవరున్నారు? ఏం వాగ్దానం ఉంది? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, విమోచకుని గురించి వాగ్దానం చేయబడ్డది. ఆ విమోచకుడు ఏం చేస్తాడు? సర్ప సంతానమును, సర్ప తలను తొక్కేస్తాడు, చితగొట్టేస్తాడు కదా. అంటే ఈ యొక్క ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వాగ్దానం చేయబడినటువంటి విమోచకుడు ఈ భూమి మీద రాకుండా ఉండడానికి సాతాను ఆదికాండం నుంచే ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఏంటి తెలుసా? సర్ప సంతానమైనటువంటి కయ్యను ఎవరు చంపాడు? హేబేలు చంపాడు. ఎందుకంటే హేబేలే స్త్రీ సంతానం కావచ్చు అనుకొని సాతాను హేబేలును చంపించాడు. తర్వాత దేవుడు అబ్రాహాముని ఎన్నుకున్నాడు. అబ్రాహాము ద్వారా ఈ యొక్క స్త్రీ సంతానం వస్తుంది కావచ్చని అబ్రాహాముకు పిల్లలు పుట్టకుండా చాలా సంవత్సరాలు ఉన్నాడు వృద్ధాప్యమందు. అప్పుడు సాతాను శారాను ప్రోత్సహించి శోధించి నా దాసి అయిన ఆగరును తీసుకో, ఆ ఆగరుతో వెళ్ళు అన్నప్పుడు ఆ యొక్క లైను అంటే అబ్రాహాము శారా ద్వారా వాగ్దానం చేయబడినటువంటి యేసుక్రీస్తు రాకుండా ఉండడానికి అక్కడ కూడా ప్రాబ్లం ఏర్పరిచాడు. తర్వాత ఇస్సాకు యొక్క కుమారులు ఎవరు? యాకోబు, ఏశావు. ఇక్కడ యాకోబు గుండా వాగ్దానం చేయబడినటువంటి విమోచకుడు రాకుండా ఉండడానికి ఏశావుతో వారిద్దరికి మధ్యలో వైరం ఏర్పరిచాడు. ఏశావు యాకోబును చంపేలా ప్రయత్నించాడు, కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. అదేవిధంగా ఈ విధంగా ప్రయత్నించుకుంటూ వెళ్తే యాకోబు యొక్క కుమారులైనటువంటి 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో యూదా ఉన్నాడు. యూదా చచ్చిపోవాలని ఇశ్రాయేలు దేశంలో కరువు ఏర్పరిస్తే, ఇశ్రాయేలు దేశంలో కరువు చేత యూదా చచ్చిపోవద్దని ఇశ్రాయేల్లో ఉన్నటువంటి యోసేపును ఐగుప్తు దేశానికి ముందుగా పంపించి ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిని చేసి ఐగుప్తు దేశంలో ఆయన ప్రధానమంత్రిగా ఉండడం ద్వారా యూదా ఐగుప్తు దేశంలో బ్రతకేలా చేశాడు. ఈ విధంగా యూదా ద్వారా సంతానము అభివృద్ధి చెంది పిల్లలు పుడుతూ దావీదు మహారాజు యొక్క వంశావళి నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తుండడం మనం చూస్తుంటాం. కానీ మళ్ళీ సాతాను తన ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. ఇంతవరకు ఎన్నో ప్రయత్నం చేస్తున్నా వదిలిపెట్టలేదు. చివరిగా ఏ రోజును కూడా సాతాను ఉపయోగించుకున్నాడు. ఏ రోజును కూడా 2 సంవత్సరాల అబ్బాయిలను చంపేయమని అక్కడ కూడా ఆజ్ఞాపించాడు. కానీ అద్భుత రీతిగా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని భద్రపరిచాడు. ఆ విమోచకుడు ఈ లోకంలోకి వచ్చేశాడు. సాతాను ఎంత ప్రయత్నించినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను ఆపలేకపోయాడు. ఆ విమోచకుని యొక్క ఆగమన ఆపలేకపోయాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటాం ప్రియులారా. చూడండి, దేవుని యొక్క ప్రణాళికలని ఎవ్వరు కూడా ఎప్పటి కూడా ఆపలేరు. దేవుడు ఏదైనా అనుకుంటే అది తప్పకుండా జరిగిస్తాడు. అది శ్రమ అయినా, బాధ అయినా, నింద అయినా, కరువు అయినా, ఖడ్గమైనా, ఏదైనా కూడా దేవుని యొక్క వాగ్దానాల ముందు, ఆయన యొక్క పనుల ముందు ఏది కూడా ఆగదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి ప్రియులారా. చరిత్రలో చూసినట్లయితే క్రైస్తవులకు అనేకమైన వ్యతిరేకతలు వచ్చాయి. క్రైస్తవులను చంపివేశారు, నిందించారు. కొంతమంది క్రైస్తవులని వాళ్ళ వీధుల్లో దీపాలుగా వాళ్ళను కట్టేసి దీపాలుగా వాడారు. క్రైస్తవులని సింహాల గుహాల్లో వేశారు.
కొరడాలతో కొట్టారు, తలకిందులుగా సిలువేశారు, కొరడాలతో కోసి చంపేశారు, ముక్కలు ముక్కలుగా చేసి చంపేశారు. ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా క్రైస్తవ్యం ఆగిపోయిందా? ఆగిపోయిందా? ఎంత ఎక్కువగా హింసిస్తే, ఎంత ఎక్కువగా బాధ పెడితే అంత ఎక్కువగా ప్రబలారు, అంత ఎక్కువగా విస్తరించారు. ప్రియులరా, హతసాక్షుల యొక్క రక్తము సంగమునకు విత్తనములు. హతసాక్షుల యొక్క రక్తం ఎంత ఎక్కువగా కారితే అంత ఎక్కువగా క్రీస్తు యొక్క సైనికులు లేస్తారు. సంఘం అంత ఎక్కువగా ఎదుగుతుంది. కాబట్టి ప్రియులరా, మరి మనము విశ్వాసంలో మనకి సమస్యలు, బాధలు, శ్రమలు ఎదురవుతున్నప్పుడు ఎవరు కూడా బాధపడొద్దు, ఎవరు కూడా వెనుకడు వేయద్దు. మీ విశ్వాసంలో దృఢంగా ఉండండి, బలంగా నిలబడి ఉండండి. దేవుడు తప్పకుండా మీ విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని యొక్క పనులు ఎవరు కూడా ఆపలేరు. మీ కుటుంబంలో ఉన్నవారు ప్రభు ప్రేమను తెలుసుకోవడం అనేది దేవుని యొక్క చిత్తమైతే ఎవరు కూడా ఆ యొక్క పనిని ఆపలేరు. ప్రియులరా, మీరు మీ యొక్క తోటి వారికి సువార్తను ప్రకటించేది దేవుని యొక్క చిత్తమైతే ఎవరు కూడా వారు ప్రభుడు తెలుసుకోలేకుండా ఆపలేరు. కాబట్టి దేవుడు తన ప్రణాళికలని ఆయన నెరవేరుస్తాడనేటువంటి విషయాన్ని దృఢంగా నమ్మి మనము దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు మనం నమ్మకంగా నెరవేర్చాలి. దేవుని యొక్క ప్రణాళికలు ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క సువార్తను తెలుసుకోవాలి. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. అందుకోసం మనం ఏం చేయాలి? ధైర్యంగా, సిగ్గుపడకుండా, మోమాట పడకుండా, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అనుకోకుండా దేవుని యొక్క సువార్తను మనము ప్రకటించాలి. ఎవరు కూడా వెనుకడుగు వేయద్దు ప్రియులరా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని యొక్క పనిని మాత్రము మరువద్దు. మనుషులను చంపివేస్తారేమో కానీ సువార్తను ఆపివేయలేరు. సంఘ భవనాలని మూసివేస్తారేమో కానీ, కూల్చివేస్తారేమో కానీ విశ్వాసులను కూల్చివేయలేరు. దేవుని యొక్క పని ఎప్పటికి కూడా ఆగదు. మత్తయి సువార్త 16:18 మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరవని నేను మీతో చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. ప్రియులరా, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని చెప్తున్నాడు. ఏది కూడా దేవుని ముందు నిలవనేరవు. ద్వితీయోపదేశకాండం 7:9 కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడను, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మతగిన దేవుడనియు తెలుసుకొనుడి. ప్రియులరా, మన దేవుడు తరతరముల వరకు కృప చూపించేవాడు, నమ్మకమైన దేవుడు. ఆయన తన వాగ్దానాలని ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. 2 తెస్సలోనిక 3:3 అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుని మీద మీరు నమ్మకం ఉంచితే దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రియులరా, దేవుడు నమ్మకమైన వాడు. ఆయన వాగ్దానాలని ఆయన ఎప్పటికైనా నెరవేరుస్తాడు. ఎవరు ఆపదమని ప్రయత్నించినా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని యొక్క పనులను ఎవరు కూడా ఆపలేరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్న మనం దేవుని యొక్క పనిలో మనం ముందుందాం. దేవుని యొక్క సువార్త వ్యాప్తి కొరకు మనం నిలబడదాం. దాని కొరకు నేను మీ నుంచి అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటనంటే, వచ్చే వారం నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఈ వారంలో మీరు ఎవరికైనా ఒకరికి సువార్త చెప్పాలి. ఎవరికైనా ఒకరికి ప్రభు యొక్క ప్రేమను గురించి పరిచయం చేయాలి. నెక్స్ట్ వారం మిమ్మల్ని అడుగుతాను ఎంతమంది చెప్పారనేది. కాబట్టి అప్పుడు మీలో చాలామంది మీ హ్యాండ్ రైజ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎవరికైనా ఒక్కరికైనా దేవుని యొక్క ప్రేమను గురించి తెలియజేయండి. దేవుడు మీ జీవితాల్లో ఏం చేశాడో వారికి చెప్పండి. దేవుడు మీరు ఎట్లా ఆస్వాదించాడో, లేకపోతే ఎట్లా దీవించాడో చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏ విధంగా మరణించాడో, ఎందుకోసం మరణించాడో చెప్పండి. ఎవరికైనా ఒక్కరికి దేవుని యొక్క ప్రేమను గురించి, ఆయన కనికరాన్ని గురించి చెప్పి నెక్స్ట్ వారం హ్యాండ్ రైజ్ చేయండి చెప్పాను అని. ఓకేనా? మీలో చాలామంది చేస్తారని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం.